జైల్లో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్ పాల్గొన్న పలువురు నాయకులు కార్యకర్తలు. అదే మా లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై చంద్రబాబు కీలక ప్రకటన. కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే 7 జిల్లాల్లో 100% పూర్తి. జగన్ ఏపీ బ్రాండ్ ను దెబ్బతీశారు అని మండిపడ్డ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ బైక్ ర్యాలీలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకుంటున్నట్లు ప్రకటన చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. అవినీతికి పాల్పడిన అదానిని వెంటనే అరెస్టు చేయాలి. అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. ఈ నెల 26వ తేదీన కార్మిక సంఘాల మహాప్రదర్శన సభను విజయవంతం చేయాలి. సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నరసింహలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. ముల్కల నుంచి బసంత్ నగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్ లో ఎయిర్పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాలలో 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రామా ఆసుపత్రి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు క్యాన్సర్, ఆయుష్ ఆసుపత్రులు, ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 81 కోట్లు కోర్టు భవనాలు నిర్మాణంకు మంజూరైనట్లు తెలిపారు. అలాగే కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచిర్యాలకు మంజూరైందని, కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు తెలిపారు. రాళ్లవాగుపై వంతెన నిర్మాణం, 100 ఫీట్ల రోడ్డుకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు. మంచిర్యాలలో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమ్ సాగరరావు తెలిపారు. మంచిర్యాలలో 12 ఎకరాల్లో ఇండోర్, అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచిర్యాల నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటన కరెక్ట్ కాదు, భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు, వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు, వారి ద్వారా వచ్చిన మిగతా అందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చేయడానికి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్
మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రి వాళ్లకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ పాలనను సాగిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. శాసనసభలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో డాక్యుమెంట్ ను రూపొందించామని ప్రకటించారు. 2047 నాటికే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 10 ఏళ్లవుతుందని ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారు. మనం స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్లాలి. ఎమ్మెల్యేలపై గురుతర బాధ్యత ఉంది. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపరచాల్సిన ప్రజలకు సేవ చేస్తే ఏ నియోజకవర్గమైనా గెలిపిస్తారని చంద్రబాబు ఉద్బోధించారు. 1999లోనే విజన్ 2020కి రూపకల్పన చేశాం. 1995లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఖజానా ఖాళీగా ఉంది. నాడు రూపొందించిన విజన్ తోనే హైదరాబాద్ సంపద సృష్టి కేంద్రంగా మారింది. నేడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ కు పునాది వేస్తున్నాం. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాలను దూరదృష్టితో ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు 5 సార్లు ఈ విజన్ డాక్యుమెంట్ పై పారిశ్రామికవేత్తలు ప్రజలతో మాట్లాడటం, త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి, మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినే 10% అయితే 90% పంట నాశనం చేసి మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని. అక్కడ అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది. మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలుగా కాదు దశ, ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. కంప్లైంట్ ఇస్తాడు అతను. ఆ తర్వాత ఒక చిన్న డ్రామా, ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈలోపు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకేమన్నా ఇల్లు దొరుకుతుందా చూడండి, స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంట ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే అరే ఇక్కడ భలే ఇల్లు దొరికిందే, ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట. సరే దట్స్ ఆల్ రైట్, అందులోనే ఉందాం పోనీ. విద్యుత్ కొనుగోలులో 2029 వేల కోట్లు ఆయా రాష్ట్ర అధికారులకి లంచాలు ముట్ట చెప్పినట్లు అమెరికా కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కోట వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ అవినీతికి పాల్పడిన ఆదానిని అరెస్టు చేయకుండా 2 వారాల తర్వాత దర్యాప్తు చేస్తామని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. తక్షణమే ఆదానితో రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలన్నీ తక్షణమే రద్దు చేయాలని, అలాగే అవినీతికి పాల్పడిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని, తక్కువ ధరకు విద్యుత్ ని ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆదానికి అండగా ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన ఆదాని అరెస్టుకు డిమాండ్ చేయాలని కోరుతున్నారు.
ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సౌర విద్యుత్తు అత్యంత చౌకగా లభించేది, యూనిట్ 10 పైసలకే దక్కేది. దాని 2,500 రూపాయలు చెప్పిన ప్రజల మీద భారం వేస్తున్నారు. ప్రజల మీద భారాలు వేసి ఆదాయానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపులు ముట్టుకోవడం అని చెప్పింది ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి, అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజ్గా మారిపోయింది. అదాని ఈరోజు ప్రపంచంలోనే కుబేరుడుగా ఉన్నాడని చెప్పినంటే అదానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుకున్నటువంటి అవినాభావ సంబంధం లింక్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. అందుకని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి అదానిని ప్రపంచ సపోర్ట్ చేసేటువంటి విధానాలు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత వెంటనే విచారణ చేపట్టాలి, పూర్తి వివరాలు రాబట్టాలి. అలాగే అదానితో ఈ రాష్ట్రంలో గంగవరం పోర్ట్ ని అదాని కట్టుబడితో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని రద్దు చేసి తిరిగి గంగవరం పోర్ట్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు విద్యుత్ మీటర్లు పెట్టడం కోసం, స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు ఒప్పందం చేసుకున్నారు, ఆ ఒప్పందం రద్దు చేయాలి. వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదాని కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ఒప్పందం రద్దు చేసి వాళ్ళకి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆస్తులు స్వాధీనం చేసుకుని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైసీపీ స్పందించాలి, అదాని గురించి చర్యలు చేపట్టాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్దుతో తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటు వారీగా అడ్ హాక్ కమిటీల సభ్యులతో రాష్ట్ర టీడీపీ నాయకత్వం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లలోని పార్టీ శ్రేణులతో రాష్ట్ర టీడీపీ నాయకత్వం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశాలలో నేటి వరకు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు 26/10/2024న పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటికి 21 రోజులకే మనం గత సభ్యత్వ నమోదుకు చేరుకున్నాం. ఇది శుభ పరిణామమని అన్నారు. నారా లోకేష్ గారి కృషి వల్ల సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఎన్టీఆర్, చంద్రబాబు గారు ఇరువురు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతను వివరించి సభ్యత్వ నమోదు వేగాన్ని పెంచాలని తెలిపారు. సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటి కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతుంది. అయితే మొదట్లో ప్రజల్లో ఉన్న అనుమానాలతో అక్కడక్కడ చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్వే దూసుకెళ్తుంది. ఈ సమగ్ర ఇంటి కుటుంబ సర్వే గురువారంతో కీలక మైలురాయి దాటింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా ఇప్పటి వరకు 16 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1 కోటి కుటుంబాల గణనను ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 33 జిల్లాల్లో దాదాపు 8 జిల్లాల్లో సర్వే పూర్తయినట్టు సమాచారం. ములుగు, జనగాం జిల్లాల్లో 100కు 100% పూర్తి కాగా నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9%, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99% సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాల్లో 98.5% పూర్తి కాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98% సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే కాస్త నెమ్మదిగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు తాళాలు వేసి ఉన్న ఇండ్లను మినహాయిస్తే మిగిలిన అన్ని కుటుంబాల సర్వే 100% పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,16,14,000
14,349 కుటుంబాలున్నట్లుగా సర్కార్ గుర్తించింది. నవంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు ఇండ్ల గణన చేపట్టగా నవంబర్ 9వ తేదీ నుంచి అసలు కులగణన సర్వేను సర్కార్ ప్రారంభించింది. మొత్తం 1,14,14,349 కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183 కుటుంబాలుండగా పట్టణ ప్రాంతాల్లో 51,73,166 కుటుంబాలు ఉన్నాయని సర్వేలో లెక్క తేలింది. ఈ సర్వే కోసం మొత్తం 87,807 మంది ఎన్యూమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 47,561 మంది, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించడంతో పాటు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొంటున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను దెబ్బతీశారని మండిపడ్డాడు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. గత సీఎం వైఎస్ జగన్ చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ తీసుకువస్తామన్నారు. ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామని, 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని, ఈ విజన్ డాక్యుమెంట్ కు కేంద్ర సహకారం అవసరమని, పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా చేసుకుని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటున్నామని అన్నారు. రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఎలా తీసుకురావాలనేది ఒక డాక్యుమెంట్ తో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టామో దాన్ని మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్క పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు కానీ, మరి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం, అలాగే మిగిలినటువంటి లెవెల్ లింకేజెస్ ప్రాజెక్ట్స్, ఇలా ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ విజన్ డాక్యుమెంట్లో చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం తాలూకు అనుసంధానం కూడా చేసుకొని ముందుకు నడవాలి. కేంద్రం తాలూకా బడ్జెట్ కేటాయింపులు కానీ, కేంద్రం తాలూకా వికసిత్ భారత్ 2047 తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో కేంద్రంతో కూడా అనుసంధానం చేసుకొని దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచన పార్లమెంటరీ పార్టీ అన్ని కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అందరూ చూశారు, 3% మాత్రమే. ఎందుకు స్థానిక సంస్థలో బీజేపీ విజయమే లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు పంతంగి బ్రహ్మానంద్ అన్నారు. శనివారం బజార్ హత్నూర్ మండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. మొదటగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అన్ని బూత్లలో పార్టీని బలంగా తయారు చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. 50-100 మంది మెంబర్షిప్లు పూర్తి చేసిన వారికి 2 రోజుల్లో యాక్టివ్ మెంబర్షిప్లు అందించి సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బజార్ హత్నూర్ క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు గజానంద్, కేవల్ సింగ్, కొత్త శంకర్, బలిరామ్, వెంకన్న, ప్రకాష్, రాకేష్, నానం, రమణ, మారుతి, సూదినంది, అల్కారమే, గణేష్, నరసయ్య, వినాయక్, ఉత్తమ్ రాములు, సుఖ్దేవ్ పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటిస్తూ రోడ్డు వెడల్పు పనులను పర్యవేక్షించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి 197 మంది సహకరిస్తున్నారు. ఇప్పటికే సరే వాళ్ళకు కూడా సహకరిస్తామంటే లోపల బాధ్యత చిన్న చిన్న ఇబ్బంది, బట్ అందరూ కూడా 100% సహకరిస్తాం.
చామర కామర్స్ కానీ వ్యాపారస్తులు రైతులు కానీ చిన్నలు కానీ కేసులు కానీ బంధువులు కానీ పేదలు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సహకారం చేసి పట్టణాన్ని వచ్చే 52 సంవత్సరాలు సరిపోయే విధంగా జనాభా రోడ్లు అన్నీ నిర్మించగలరు. సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు ప్రతి చిన్న వాళ్ళకు పండ్ల వాళ్ళు ప్రతి ఒక్కరు బాగా. ఇంకొకటి ఏంటంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మనకి ముందు సంవత్సరాలు చేయకపోతే భవిష్యత్ తరాలు మనం చేయాలి. ఇవాళ ఈ కార్యక్రమంలో కొన్ని త్యాగాలు తప్పాయి. భవిష్యత్ తరాలు నిలబడడం దానికి దాదాపు 3% మంది త్యాగాలు అనుకున్న ప్రకారం అన్ని 30 తారీఖు జనవరి నాడు ఏదైతే కార్యక్రమం దాని వరకు శనివారం మెయిన్ మార్కెట్ 30 తారీఖు జనవరి నోట్ చేసుకుని 30 తారీఖు ప్రతి అన్ని కంపెనీలు దాదాపు 30 తారీఖు జనవరి పని మొదలవుతుంది. ఏదైతే ఏ పని జరుగుతుందో పని మొదలవుతుంది. దానికన్నా చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇక లగచర్లలో అధికారుల కార్యక్రమంలో రైతులు దాడి చేశారంటూ బుమ్రాస్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్ను ఎందుకు నమోదు చేశారో పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒక నేరానికి సంబంధించి 3 ఎఫ్ఐఆర్ను నమోదు చేయడానికి సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కె లక్ష్మణ్ విచారించారు. దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేంద్ర గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చేయని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి, మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలైతే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లా ఆంక్షలు చూస్తాం. ఇళ్లడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడైనా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు
ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే సొంత కాన్స్టిట్యూషన్ నీ